వాళ్ళకు విల్లింగ్నెస్ కూడా ఉండాలి, మనసు కూడా ఉండాలి. అలాంటి వాళ్ళు కనుక మనం తీసుకుని ప్రజలే ఆస్తిగా, కుటుంబ సభ్యులనే ఆస్తిగా ఎప్పటికప్పుడు మెంటరింగ్ చేస్తూ ఉండాలి. ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టుకోండి. అందరికీ ఫోన్లు ఉన్నాయి. ఉన్నాయా ఫోన్లు? అందరికీ ఫోన్లు ఉన్నాయని వాళ్ళు చేలిపైకెత్తలు అందరూ. ఫోన్ లేని వాళ్ళు ఎవరు లేరు. 25 ఏళ్ల మునుపు నేనే తీసుకొచ్చా ఫోన్ కూడా. అప్పుడు అందరూ నన్ను ఎగతాళి చేశారు. ఫోన్ అంటేనే నేను ఇంకేం పని లేదు, ఫోన్ ఏమైనా అన్నం పెడుతుందా అని. ఇప్పుడు అన్నం పెట్టడం కాదు, ఫోన్ లేకపోతే భార్య లేకపోతే భర్తగా ఉండగలుగుతున్నాడు, భర్త లేకపోతే భార్య ఉండగలుగుతుంది, ఫోన్ లేకపోతే ఇద్దరు ఉండలేకపోతున్నారు. ఆ పరిస్థితికి వచ్చేసాం కమ్యూనికేషన్లో. ఆ ఫోన్ని పాజిటివ్గా ఉపయోగించుకోవాలి. ఆ పాజిటివ్గా ఉపయోగించుకోవడం అంటే ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టుకొని ఆ 15 మందో 20 మందో ఆయన ఎవరైతే మెంటరింగ్ చేస్తాడో ఆయనకు సంబంధించిన పెట్టుకుంటే వాళ్ళకి ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా వాళ్ళతో కన్సల్ట్ చేస్తే ఈయన గైడెన్స్ ఇవ్వాలి. నేను ఒకటే చెప్తున్నా, డబ్బులు సంపాదించడం ఎంత ముఖ్యమో ఆ డబ్బుల్ని మీనింగ్ఫుల్గా ఖర్చు పెట్టడం కూడా అంతే ముఖ్యం. మనం ఎంత పెద్దగా పైకి వచ్చామనేది కాదు, మన ఊరిలో పుట్టిన వాళ్ళు కూడా మనతో సమానంగా పైకి వచ్చినప్పుడు ఉండే ఆనందం ఇంకొక దాంట్లో ఉండదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొకసారి కోరుతున్నా. నేను అందుకే ఒకప్పుడు జన్మభూమి తీసుకొచ్చా. జన్మభూమి పిలుస్తుంది రా కదిలిరా అని చెప్పి ఒక సాంగ్ కూడా రాయిపించి ఊర్లో స్కూల్స్ కానీ, రోడ్డు కానీ, శ్మశానం కానీ అన్ని పనులు చేపించాం. ఇప్పుడు ఇంకొక స్టెప్ ముందుకు పోతున్నా. పేరు కూడా నేను ఆలోచిస్తున్నా. P4 అని మన వాళ్ళు చెప్తున్నారు. ప్రభుత్వం, ప్రైవేట్, ప్రజలు భాగస్వామ్యం. ఇది నలుగురు కలిసి చేసేది. ప్రభుత్వం ఇచ్చే డబ్బులు ఇస్తుంది. ప్రభుత్వం ఒక రెగ్యులేటర్గా పనిచేస్తుంది, ఫెసిలిటేటర్గా పనిచేస్తుంది. అదే మాదిరిగా ప్రైవేట్ వ్యక్తులను కూడా ఇప్పుడు కొంతమందికి ఇక్కడే ఒక కృష్ణారెడ్డి గారు మెగా ఉన్నారు. మీ పక్క మండలమే, ఈ మండలమే పామరే అనుకుంటా, గుడివాడ మండలం, గుడ్లవల్లేరు, జోగుపల్లిలో. ఆయన బాగా వ్యాపారం చేశాడు, డబ్బులు ఉన్నాయి. ఒక 30-40 కోట్ల రూపాయలు, లేకుంటే ఇంకా ఎక్కువ పెడుతుంటాడు. 50 కోట్ల రూపాయలు సంవత్సరానికి CSR కింద పెడతాడు. ఆ 50 కోట్లు తీసుకుని ఒక 50,000 కుటుంబాలను అడాప్ట్ చేసుకుని ఒక COOని పెట్టి 50,000 కుటుంబాలని ఒక 5 ఏళ్లలో పైకి తేగలిగితే, ఒక కంపెనీ ఎట్లా పైకి తీసుకొస్తారు, ఆ విధంగా చేయగలిగితే ఎంత మార్పు వస్తుందో మీరే ఆలోచించండి. ఈ ప్రాంతంలో పుట్టిన వ్యక్తి ఈ ప్రాంతానికి అది చేయగలిగితే దానికంటే జీవితంలో ఇంకొక సాటిస్ఫాక్షన్ ఉండదు. అది చేపించేదానికి ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ విధంగా చాలా మంది వాళ్ళ శక్తి సామర్థ్యం బట్టి అడాప్షన్ ఇవన్నీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీకు మనుషులే కాకుండా మీకు ఆస్తి, భూమి ఉంటే భూమి, వ్యాపారం ఉంటే వ్యాపారం, అదే మాదిరిగా మీకుండే చేతి వృత్తులు, కుల వృత్తులు ఏ పనులు చేస్తున్నారో ఆ పనిలోనే కెపాసిటీ బిల్డింగ్. ఇప్పుడు మన వాళ్ళు ఒక బండి తీసుకొచ్చి పెట్టారు. తోపుడు బండి ఉండేది. తోపుడు బండిలో చాలా ఇబ్బందులు. అది తొయ్యాలి. ఇది బ్రహ్మాండంగా ఇదైపోతుంది. స్కూటర్ మారిగా ఉంటుంది. ఎక్కడ కావాలి ఇక్కడ వెళ్ళొచ్చు, ఎక్కడ కావాలి బండి ఉంటుంది, క్లీన్గా ఉంటుంది. వస్తువులు కూడా హైజీనిక్గా పెట్టచ్చు. 5 స్టార్ హోటల్లో తినుబండారాలు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా ఈ బండిలో పెట్టుకొని తిరిగే పరిస్థితి వస్తుంది. అది ఒక చిన్న మాడిఫికేషన్ మాత్రం. అక్కడ మీరు 50 రూపాయలు 100 రూపాయలు రోజు సంపాదిస్తే దీంట్లో 300-400 రూపాయలు ఈజీగా సంపాదించే పరిస్థితి వస్తుంది. ఇట ప్రతి ఒక్క వ్యాపారంలో కానీ, వృత్తిలో కానీ ఇలాంటివన్నీ తీసుకురావాలని ఒక విధంగా ఆలోచిస్తే మీకుండే ఇప్పుడుకుండే స్పాన్సర్ చేసేవాళ్ళు, మెంటరింగ్ చేసేవాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఇది ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్. ఇది ప్రారంభం మాత్రం. దీనికి ఇంకా కొంచెం టైం పడుతుంది. అందరి ఆలోచనలు తీసుకొని ప్రపంచంలో ఒకప్పుడు మీరు ఆలోచిస్తే ఎప్పుడు కూడా రోడ్లు అధ్వానంగా ఉండేటివి ఇండియాలో. నేను మలేషియాకు పోయాను. చిన్న దేశం మలేషియా, 2 కోట్ల జనాభా. ఆ దేశానికి పోతే ఒక రోడ్డు ఈస్ట్ వెస్ట్ కారిడార్ చూశాను. 8 లేన్ రోడ్డు BOT కింద వేశారు. అది చూసిన తర్వాత నాకు అనిపించింది, అప్పట్లోనే 110 కోట్ల జనాభా మన దేశానికి, ఒక్క రోడ్డు సరిగా లేదు. ఆ రోజు ప్రధానమంత్రి వాజ్పేయి గారి దగ్గరికి వచ్చి మనం కూడా ఇలాంటి రోడ్లు వేయాలంటే డబ్బులు ఎక్కువ ఉన్నాయంటే, కాదు ఆలోచన ఉంటే డబ్బులు వస్తాయి, రోడ్డు అవుతుంది, మనం వేద్దామని వేస్తే ఫస్ట్ బిట్ వేసింది
నెల్లూరు నుంచి చెన్నై వరకు వేసాం. అది వేసిన తర్వాత ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ బాగుందంటే అక్కడి నుంచి దేశమంతా గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రోడ్ వచ్చింది. ఇప్పుడు ఊరూరికి నేషనల్ హైవేస్ వచ్చాయి. 2 లేన్, 4 లేన్, 6 లేన్, 10 లేన్ ఎక్స్ప్రెస్ వేస్ మీరు వేరియస్ వచ్చాయి. ఆ ఆర్గనైజేషన్కి ఇప్పుడు 1,00,000 కోట్ల రూపాయలు డబ్బులు ఉన్నాయి. అంటే డబ్బులు సంపాదించిన